మనుషులు రోజులో ఏం టైంలో ఎక్కువగా చనిపోతున్నారు? మనిషి పుట్టుక, జీవితం, మరణం ఇవన్నీ ఎన్నో రహస్యాలతో ముడిపడిన అంశాలు. ఒక విషయం మాత్రం స్పష్టం. పుట్టిన వారంతా ఏదో ఒక సమయంలో ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టక తప్పదు. అయితే ఆ సమయం ఎప్పుడు అన్నది ప్రపంచవ్యాప్త చర్చగా ఉంది. ప్రపంచంలోని అనేక సంస్కృతులు, మత విశ్వాసాల ప్రకారం రోజులో కొన్ని గంటల సమయం దుర్ముహూర్తంగా ఉంటోంది. ఆ సమయంలో మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఉంటోంది. రోజులోని ఈ 15 గంటల్లో మృత్యువు ఎక్కువగా తరుముకొస్తోంది. కొన్ని కథనాల ప్రకారం తెల్లవారుజామున 3-4 గంటల మధ్య సమయం అత్యంత ప్రమాదకరమైనదిగా ఉంది. ఎందుకంటే ఈ సమయంలో ఆసురిక్ శక్తి చాలా బలంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మానవ శరీరం బలహీనంగా ఉంటుంది. ఈ గంటే మృత్యు ఘంటికలు మోగిస్తోంది. వైద్య శాస్త్రం యొక్క సంఘటనలు కూడా ఈ కథనాలకు బలం చేకూరుస్తున్నాయి. వైద్య పరిశోధన నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఉదయం 3-4 గంటల మధ్య ఉబ్బసం వచ్చే ప్రమాదం రోజులోని సాధారణ సమయాలలో కంటే 300 రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఈ సమయంలో శరీరంలో అడ్రినలిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ హార్మోన్ల స్రావం గణనీయంగా తగ్గడమే దీనికి ప్రధాన కారణం. ఈ కారణంగా శరీరంలోని శ్వాసకోశ వ్యవస్థ చాలా ఇరుకుగా మారుతుంది. అదే సమయంలో రోజులోని ఈ సమయంలో రక్తపోటు, బీపీ కూడా తక్కువగా ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటలకు ఎక్కువ మంది చనిపోవడానికి ఇది ఒక కారణంగా ఉంది. ఉదయం 6 గంటలకు కార్టిసాల్ హార్మోన్ వేగంగా విడుదల కావడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. కానీ అధిక రక్తపోటు రాత్రి 9 గంటలకు సంభవిస్తుందని తెలిపారు. కార్టిసాల్ హార్మోన్ తీరు కూడా మరణానికి దారితీయవచ్చు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటోంది. రాత్రిపూట నిద్రిస్తున్న వారు కూడా మరణిస్తున్నారు. దీనికి కారణం స్లీప్ అప్నియా, అంటే నిద్రలో మనిషి శ్వాస ఆగిపోయే వ్యాధి. జీవితం, మరణం ఒక రహస్యం. అందుకే సైన్స్, మతం రెండు తమ జ్ఞానం ప్రకారం జీవితం, మరణం గురించి సమాచారాన్ని ఇస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు జీవితం, మరణం గురించి ఖచ్చితమైన సమాధానం లేదు. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.